వ్యాపారం ఎలా జరుగుతుందమ్మా? వ్యాపారం అండి, రైతు బజార్ వచ్చిన కాడి నుంచి మా బజార్కి బేరాలు లేవండి. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. మరి వచ్చిన కస్టమర్ కొన ఎవరు వస్తూ లేదు ఇక్కడికి. అదొకటి వర్షం వస్తే ఈ రోడ్డు కొన బాగుంటలేదు, మొత్తం మార్కెట్ అంత నిండిపోతుందండి. అసలు ఎవరి మార్కెట్కి వస్తూ లేదండి. రైతు బజార్లోకి వెళ్ళిపోతున్నారండి. అసలు బేరాలు లేవు, కష్టమైపోతుంది. మా ఇంట్లో ఇదేలంటే కష్టమైపోతుందండి. రైతు బజార్ కంటే ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఏమైనా ఉన్నాయా? రేట్లు ఏమి ఎక్కువ కాదండి, అక్కడ మీద ఒక 5 రూపాయలు అంతే ఎక్కువండి, ఎక్కువ కాదు. మెయిన్ ఈ రోడ్డు బాగు చేయాలండి. రోడ్డు గురించి ఎవరు రావడం మానేశారండి. నిండిపోతుంది మొత్తం, మార్కెట్ అంతా నిండిపోతుందని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి. పెద్దలు కొని ఎవరు పట్టించుకుంటా లేదండి. కాలువలో వచ్చిన మనుషులు కొని కాలువలో పడిపోతున్నారండి. చాలా ఇదిగా ఉంది. మరి నేనంటే మీకు చెప్తాను కాబట్టి మీ ప్రభుత్వం అన్నీ బాగు చేయాలని చెప్తాను. జీవీఎంస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదమ్మా మీరు రోడ్డు గురించి? కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదండి. చెత్త పన్నులు ఇవి అని వసూలు చేస్తున్నారండి. ఒకవేళ ఇవ్వకపోతే మా మీద గొడవకు వచ్చినట్టుగా వస్తున్నారండి.